మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దుఃఖము అనున్నది ప్రతి మనిషికి పరిచయమే. అయితే వాటిలో దైవచిత్తానుసారమైన దుఃఖం ఒకటున్నది. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. ఈ లోక సంబంధమైన వాటిలో కొన్నిటి కొరకు దుఃఖపడేవి కొన్ని విషయాలు ఉంటాయి. దేని కొరకు నీవు దుఃఖపడుతూ ఉన్నా ఓదార్పు నిధి అయిన దేవుని యొద్దకు నీవు వచ్చినట్లయితే ఆయన ఆదరణ కలుగజేస్తారు. ఆయన ఇచ్చే శాశ్వతమైన ఆదరణ, గొప్ప ఆదరణ మన ప్రాణములకు నెమ్మది కలుగజేస్తుంది. ఈ లోకములో దేని ద్వారా కూడా మనకు ఒక సంపూర్ణమైన ఆదరణ, నెమ్మది అనేది కలుగదు. మన ప్రభువైన యేసుక్రీస్తు నొద్ద మాత్రమే అది దొరుకుతుంది. గనుక యేసయ్య చెంతకు వచ్చి ఆయన ఇచ్చే గొప్ప ఆదరణ, ఓదార్పును నీవు కోరినట్లయితే నిశ్చయముగా దేవుడే ఓదార్పు నిధిగా నీకు తోడై ఉంటారు. అంతేకాకుండా నీ దుఃఖమునకు ప్రతిగా ఆనంద సంతోషములనిస్తారు. ఈ లోకములో ఉన్నంత వరకే సుఖ దుఃఖములతో జీవనయాత్ర సాగాలి. ఒక దినాన దేవుని ద్వారా విమోచింపబడిన నీ తల మీద నిత్యానందం ఉంటది. దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోవును. దుఃఖమైన, ఏడ్పైన, వేదనైన ఇక ఉండదు ప్రియ సహోదర సహోదరి. కనుక ఇక మీదట యేసు రక్తము ద్వారా విమోచింపబడిన వ్యక్తివిగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా జీవిస్తున్న నీకు ప్రతి దుఃఖములో ఓదార్పు నిధి అయిన దేవుడు తానే సదాకాలం నీకు తోడయుండునుగాక. ఆమెన్. ప్రేమాస్వరూపి కృపగలిగిన దేవానికి స్తోత్రం నాయనా. ఈ దినాన ఎందరైతే ఏ విషయాల చేత దుఃఖపడుచు నెమ్మది లేక ఓదార్చబడలేని స్థితిలో ఉంటున్నారో వారందరికీ మీరే ఓదార్పు నిధిగా సదాకాలము తోడయుండి దైవిక ఆదరణనిచ్చి బలపరచుమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.